కఫెర్ అంటే గ్రామము. కఫెర్ అంటే గ్రామము. నహూమ్ అంటే ఆదరణ. కఫెర్ అంటే గ్రామము. నహూమ్ అంటే ఆదరణ. ఇప్పుడు చెప్పండి, కఫెర్ నహూమ్ అంటే అర్థం ఏంటి? ఆదరణ కలిగించు గ్రామం. హల్లెలూయా. ఆదరణ కలిగించు పట్టణం. నువ్వెవరివి? ఆదరణ కలిగించు పట్టణంలా ఉండాలి. నిన్ను గురించి మనుషులు మిక్కిలి మహిమ కలిగిన సంగతులు నీ గురించి కఫెర్ నహూమ్. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, నహూము ప్రవక్త ఉన్నాడు కదా, నహూము ప్రవక్త తాను పుట్టి పెరిగింది అక్కడే, అందుకనే నహూమ్ అని పేరు వచ్చింది. కఫెర్ నహూమ్. నహూమ్ పుట్టి పెరిగింది అక్కడే. యోనా తర్వాత, యోనా చాప కడుపులో ఉన్నాడే 3 రోజులు, మహానుభావుడు. చాప కడుపులో ఉన్నాడే ఆ యోనా. తను చనిపోయాక 90 సంవత్సరాలకి పుట్టాడు తిను. యోనా తర్వాత 90 సంవత్సరాలకి పుట్టినోడు ఈ నహూమ్. యోనాని దేవుడు ఏ ఊరు వెళ్ళమన్నారు? ఏ ఊరు వెళ్ళమన్నారు? నినివే. 90 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ నహూము నినివే వెళ్ళలేదు, కానీ ఇక్కడి నుంచే ఆఖరి ప్రవచనాన్ని ప్రవచించాడు నినివే పట్టణాన్ని గురించి. లాస్ట్ ప్రాఫెసీ అబౌట్ ద సిటీ ఆఫ్ నినివే. నినివే పట్టణాన్ని గురించిన ఆఖరి ప్రవచనం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు గమనించండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడ పెరిగాడు? చిన్నప్పుడు ఐగుప్తు. 26.5 సంవత్సరాలు 30వ ఏట బాప్తిసం పొందారు. ఒక 6 నెలలు అటు ఇటు పోతే ఇక 3 years ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నాడు ప్రభు? ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నారు ప్రభు? దేశదిమ్మరిలాగా తిరుగుతా లేడు. ఎక్కడున్నారు ప్రభు అంటే కపెర్నహూమ్. అందుకే మేము కపెర్నహూమ్ వెళ్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ద టౌన్ ఆఫ్ జీసస్ అని. ఆ కపెర్నహూమ్ పేరే ద టౌన్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కపెర్నహూమ్. గలిలయ సముద్రం ప్రక్కనే తీరానే ఉంటుంది. ఇప్పుడు విషయాలు చెప్తాను. ఉదయం చెప్పాను, యేసుక్రీస్తు ఎక్కువ యెరూషలేములో ఉండేవారు అని అంటారు, కానీ తక్కువ. జస్ట్ రాసుకునే వాళ్ళ కొరకు రాసుకొని అక్కడ మీరు తర్వాత యూట్యూబ్లో పెట్టుకుని నోట్ రాసుకుని. మొట్టమొదటిగా యేసు ప్రభు కానా అనే గ్రామంలో అద్భుతం చేసిన తర్వాత ఫస్ట్ టైం యెరూషలేం వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యెరూషలేం వెళ్ళి యెరూషలేముని శుద్ధీకరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగైన్ అడపాదడప అప్పుడప్పుడు యెరూషలేం వెళ్ళేసి బేతనీకి వెళ్ళేసి రిటర్న్. తాను అప్పగించబడ్డానికి వారం క్రితం మత్తయి సువార్త 21లో వెళ్ళి ఇంకొకసారి దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఇక మిగతా టైంలో పస్కా పండుగలప్పుడు మాత్రమే వెళ్ళేవారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ he spent in the city town of కపెర్నహూమ్. ఇప్పుడు చెప్తాను, చదవండి. మత్తయి సువార్త 4:13-16. మత్తయి సువార్త 4:13-16. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎక్కడున్నా కాపురం? ఎక్కడ కాపురం అంటే ఎక్కడ కాపురం ఉన్నట్టు? అగైన్ మార్కు సువార్త 2:1. మార్కు సువార్త 2:1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు
9వ అధ్యాయం 33. 9వ అధ్యాయం 33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గం. యేసు ప్రభు ఎక్కడ సేవకు వెళ్ళినా కపెర్నహూముకు వచ్చారు, కపెర్నహూముకు వచ్చారు, కపెర్నహూముకు వచ్చారు, కపెర్నహూముకు వచ్చారు. అసలు కపెర్నహూములో ఎవరిల్లు, ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు చెప్తాను. గలిలయ సముద్ర తీరాన యోనా అనే మత్స్యకారుల సంఘానికి నాయకుడు. యోనా, యోహాను సువార్తలో యోహాను కుమారుడు అయిన సీమోన్ అని ఉంటుంది. సైమన్ సన్ ఆఫ్ జోహ్నా అని ఉంటుంది. యోనా, తెలుగులో యోహాను ఉంటుంది, బట్ ఇన్ ఇంగ్లీష్ యోనా. ఏది చేప కడుపులో ఉన్న ఆ యోనా కదబ్బో, ఈయన వేరే. పేతురు వాళ్ళ నాన్న పేరు యోనా. మత్స్యకారుల సంఘానికి నాయకుడు, రైట్. గలిలయ సముద్రం చుట్టూ చేపలు పడుతూ ఉంటారు అనేక గ్రామాల ప్రజలు. ఆ చేపలన్నీ పట్టిన చేపలన్నీ ఈ కపెర్నహూము తీసుకురావాలి. పెద్ద మార్కెట్ అది కపెర్నహూము. మత్స్యకారుల సంఘానికి నాయకుడు ఎవరు అమ్మా? యోనా, పేతురు వాళ్ళ నాన్న. పేతురు గొప్పోడు, పల్లికారుడే కానీ మత్స్యకారుడే కానీ గొప్పోడు, చాలా గొప్పోడు. చాలా పెద్ద ఇల్లు వాళ్ళది. యేసు క్రీస్తు పేతురుని సేవకు పిలవక మునిపే వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాడు. పేతురు వాళ్ళ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఇంకా చెప్పనా, ఒక శతాధిపతి వాళ్ళ ఇంట్లో పక్షవాతం కలిగిన వాడు. కపెర్నహూము నుంచి ఒక శతాధిపతి వచ్చాడు. ఇటలీ పటాలం నుంచి వచ్చిన శతాధిపతి కొర్నేలి కపెర్నహూములో ఉండెను. అర్థం ఏంటో తెలుసా? గలిలయ సముద్రంలో నీళ్లు మంచినీళ్ళు. అందుకని రోమా సైన్యం అంతా, మిలిటరీ క్వార్టర్స్, గొప్ప వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా చెప్పనా, ఈ కపెర్నహూములో ఎక్కువ అద్దెకి ఇవ్వబడును, డాబా అద్దెకి ఇవ్వబడును, అపార్ట్మెంట్ అద్దెకి ఇవ్వబడును. ఈ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. యేసు క్రీస్తు కూడా 3 సంవత్సరాలు పేతురు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాడు. డబ్బు ఇవ్వకుండా లేడు అక్కడ. ఎందుకు అద్దెకున్నాడో చెప్తాను. అప్పటికి పేతురు ఇంకా సేవలోకి రాలేదు. 2 విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి మన ఇంట్లో అద్దెకున్నాడు అంటే మనకు సంబంధించిన వస్తువులు తను వాడుకోవచ్చు. అందుకే ఉదయాన్నే యేసు ప్రభు లేచి పేతురు పడవనెక్కి బోధింపసాగెను. అంటే ఆ ఇంటి ఓనర్ ఎవరు? పేతురు. ఆ ఇంట్లో యేసు ప్రభు అద్దెకున్నాడు కనుక పేతురు పడవని యేసు ప్రభు వాడచ్చు. 2, యేసు క్రీస్తు పేతురు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాడు. అందుకే పేతురు అలా వెళుతుంటే పన్ను కట్టేవాళ్ళు అడిగారు, హే సైమన్, నీవు మీ ఇంట్లో ఉన్న బోధకుడు పన్ను కట్టరా అంటే, మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు కూడా మనమే పన్ను కట్టాలి. అర్థమవుతుంది నా మాటలు? అంచేత 3 సంవత్సరాలు యేసుక్రీస్తు కపెర్నహూములో పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ సందర్భంలోనే వాళ్ళ అత్తని బాగు చేసింది ప్రభు. జ్వరంతో బాధపడుతుంటే ఆ కొన్నాళ్ళ తర్వాతే పేతురుని సేవకు పిలిచింది యేసు ప్రభు. వాళ్ళ చిన్నాన్న పిల్లల్ని 2 సేవకు పిలిచారు. ఈ కపెర్నహూములో జరిగిన అనుభవాలు ఇవన్నీ మనం చూస్తూ వస్తే ఇంకా నేను చెప్పాలంటే అనేక మంది ఆత్మీయులు, మరలా చెప్తాను, నువ్వు ఒక కపెర్నహూము, నేనొక కపెర్నహూము. యేసు క్రీస్తు ఎక్కువ అద్భుతాలు ఈ కపెర్నహూము ప్రక్కనే చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ధన్యతల కొండ, ఒక గుడ్డోడిని బాగు చేసి వాడిని మీ ఇంటికి వెళ్ళొద్దురా, వేరే ఊరు వెళ్ళమన్నాడు. ఇక్కడే ఈ చుట్టే. ఎందుకు చేశారంటే
యూరప్ నుంచి వచ్చిన విదేశీయులందరూ కపెర్నహూములోని దిగుతారు. మంచినీళ్ళు, సిటీ బాగుంటుంది కనుక. యేసు ప్రభు చేసిన అద్భుతాలు వెంటనే ప్రజలకి తెలియాలి, ప్రజల్లోకి ప్రాకాలి అని దాన్నే టార్గెట్గా పెట్టుకున్నాడు యేసు ప్రభు. కొన్ని విషయాలు చెప్తాను. అద్భుతాలు ఎక్కువ చేసింది అక్కడే. యేసు ప్రభు 3 సంవత్సరాలు కాపురం ఉన్నది అక్కడే, అన్నీ అక్కడే. అట్లాంటి కపెర్నహూము ఇంకెట్లాంటిదో తెలుసా? రిచెస్ట్ సిటీ. ఎట్లా చెప్తానంటే, ఆ చేప పెట్టు బాబు, ప్రపంచంలో ఎక్కడ దొరకని చేప గలిలయ సముద్రంలో దొరుకుతుంది. తిలాపినా చేప పేరేంటిది అంటే మనకు రాజమండ్రిలో దొరుకుతుంది పులస చేప. అదిగో అది ఇజ్రాయెల్ దేశంలో పెట్టిన చేప, అది పీటర్ ఫిష్ అంటారు దాన్ని. ఇది ఎంత ఫేమస్ తెలుసా? గలిలయ సముద్రంలో పట్టిన చేపలు పచ్చి చేపలే కానీ ఎండి చేపలే కానీ రోమ్లో ఉన్న రాజుగారికి పార్సిల్ చేసేవాడు, రోమ్కి తీసుకెళ్ళేవాడు. అంటే అంత విదేశీ డబ్బుతో తొలతూగేది. ఇండ్లు అద్దెకిచ్చే అంత పెద్ద పెద్ద ఇండ్లు. ఇంకా చెప్తాను, రోమ్లో రాజుగారి అంతఃపురం కొరింథీ పట్టణం నుంచి తీసుకెళ్ళిన దూలాలతో కట్టారు. రోమ్లో ఉన్న రాజు అంతఃపురం కొరింథీ పట్టణం నుంచి దూలాలు తీసుకెళ్ళి కట్టారు. ఈ కపెర్నహూములో సెనగోగ్ ఉంటుంది. అది చూపెట్టగలరా బాబు? సెనగోగ్ ఇన్ కపెర్నహూమ్ అని కొడితే వస్తుంది. కొరింథీ పట్టణం నుంచి పెద్ద పెద్ద దూలాలు తీసుకొచ్చి 2 అంతస్తులుగా దేవుని మందిరాన్ని కట్టినంత గొప్పోళ్ళు అక్కడ. గొప్పోళ్ళు, స్థితిమంతులు. యేసు ప్రభు అద్దెకున్న 3 సంవత్సరాలు అద్దెకున్న ఊరది. అద్భుతాలు చేసిన ఊరు. ఎన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తా. ఈ ఊరు గురించి ప్రభు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 11:23. కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? కపెర్నహూమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడినది నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. అంటే ఇప్పుడు నేటి దినాన నిలిచి లేదు అది. ఇప్పటి కపెర్నహూమ్ ఎట్లుంటుంది తెలుసా? ఇప్పటి కపెర్నహూమ్కి వెళ్ళామా మనం? ఏమన్నా ఇల్లు ఉన్నాయి అక్కడ? ఏమీ లేవు. శిథిలాలు తప్ప ఏమీ లేవు. సొదోమి అంటే వ్యభిచారం. సొదోమి అంటే నపుంసకత్వం. సొదోమి అంటే ఆడవాళ్ళే మగవాళ్ళే నీచమైన తుచ్చమని పని చేసుకోవడానికి సొదోమి అంటారు. అట్లాంటి పట్టణానికైనా నేను అద్భుతాలు చేసి ఉంటే నేటి వరకు నిలిచి ఉండదేమో కానీ నువ్వు మాత్రం చాలా అదుగదుగో శిథిలాలు తప్ప ఏమీ లేవు. కపెర్నహూమ్ ఇప్పుడు ఏమీ లేవు. అదిగో సమాజ మందిరం ఇది. కొరింథీ పట్టణం నుంచి తీసుకొచ్చిన దూలాలతో కట్టారు ఇది. రోమ్ పట్టణంలో ఉన్న అంతఃపురాన్ని తలదన్నే మందిరం అది. ఏమైపోయింది? ఎందుకలా అయిపోయింది? తలలు పైకెత్తని చెప్తాను. యేసు క్రీస్తు తలలు వినండి. యేసు క్రీస్తు దైవ కుమారునిగా రుజువైంది అక్కడే. అద్భుతాలు చేసింది అక్కడే. ప్రసంగాలు చేసింది అక్కడే. నివాసం ఉన్నది అక్కడే. ఆ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటేనే పైకి పూడదీసి ఒకరిని దించారు లోపలికి. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగితే ఈ పట్టణం గర్వం, అహంకారం, ఐశ్వర్య మదం, డబ్బు మదంతో సర్వనాశనం అయిపోయింది ఆ కపెర్నహూమ్ పట్టణం. ఇప్పుడు కపెర్నహూమ్ పట్టణం శిథిలాలు తప్ప మరి ఏవి రాసుకున్న పట్టణం. ఎవరు నివసించట్లేదు అక్కడ. నిర్జనమైన పట్టణముగా మారిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, మొదట యేసుక్రీస్తు సేవ ప్రారంభించింది అక్కడే. 3 సంవత్సరాలు అద్భుతాలు చేసింది అక్కడే. నేను అంటాను, ఆత్మ సంబంధమైన ఆరంభ దినాలు ఏమైపోయాయి? డబ్బు ఎక్కువైంది. యేసుక్రీస్తు
దైవ కుమారుడుగా జీవించిన అనుభూతి ఆ ఊరుకుంది 3 సంవత్సరాలు. ద టౌన్ ఆఫ్ జీసస్. ఏమైంది? ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మర్చిపోయి కృతజ్ఞత లేకుండా ఘాతుకులం అయిపోయి విశ్వాసఘాతుకురాలు అయిపోయింది కపెర్నహూం. చాలామంది క్రైస్తవులు ఒకప్పుడు యేసుక్రీస్తును హృదయంలో నివాసం ఉండడానికి స్థలం ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మార్చబడి ఆయన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనుభవించి చివరికి ఆయన్ని మర్చిపోయారు. ఆకాశమంతగా ఎత్తబడ్డారు, యేసు ప్రభుని మర్చిపోయారు. ఇప్పుడు ఏమైపోయారు? పతనం అయిపోయారు. ప్రస్తుతం కపెర్నహూం పట్టణం శిథిలం, నిర్జనం, ప్రజలు ఒక్కరు లేరు అక్కడ, ఎవ్వరు లేరు అక్కడ. అందుకే వాక్యం అంటుంది, కృతజ్ఞత లేని హృదయాలు అంధకారమయమైపోతాయి. ఏ ఒక్కరు కపెర్నహూం లాగా ఉండకూడదు. ఏ ఒక్కరు ఆరంభ దినాలు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు. ఈ 4 ఒకప్పుడు బాగానే ఉంది. ఒకప్పుడు యేసుక్రీస్తుని ఆదరించింది. సొంత నజరేతు వదిలేస్తే ఈ ఊరు ఆదరించింది. ఒకప్పుడు ఐశ్వర్యంగా తొలతూగింది. ఒకప్పుడు రాత్రింబగళ్ళు ప్రభు అద్భుతాలు, ప్రసంగాలు, ప్రబోధాలు చేశారు అక్కడ. కానీ ఆ గుండెల్లో ఇప్పుడు అవన్నీ లేవు, ఏమీ లేవు. నిర్జనం, నిస్సహాయత, నిర్జీవమైన పరిస్థితి, నిర్లిప్తత. అనేక మంది ఆత్మీయులు ప్రభు రాకడికి ముందు ఎలాగున తయారైపోతున్నారు. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నారు, నీవు యెరూషలేము లాగా ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోకుండా ప్రభు అంటారు, నీకు చేసిన అద్భుతాలు ఆ వ్యభిచారికి చేసున్నా బాగుండేది, నిలబడి ఉండేది. అనవసరంగా నీకు ఆ మాట ప్రభు అంటే ఎట్లా చెప్పండి? అనవసరంగా నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను విసుక్కున్నాడు అనుకోండి ప్రభు, మన బ్రతికేమైపోద్దప్ప. అనవసరంగా నీకు అని అన్నారో అయిపోయింది చరిత్ర. ఆ వరకు మనం తెచ్చుకోకూడదు. ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. అందరు లేచి నిలబడి